వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అండి నేను మంచి ఎమ్మి స్పైసీ ప్రాన్స్ ఫ్రై చేస్తున్నాను. ఇవే ప్రాన్స్ అయితే తీసుకున్నాను, టైగర్ ప్రాన్స్ అండి. ఇవి కొంచెం మజ్జిగకి కట్ చేసి టూ పీసెస్ కింద చేశాను. నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. దీనికి ఇదిగోండి 2 ఉల్లిపాయలు 5 పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇంకా మనం వీడియోకి వెళ్ళిపోదాం పదండి. బాగా పెట్టేసుకున్నాను. నూనె కూడా బాగా కాగిపోయిందండి. ఇంకా వేసేసుకుందాం మనం. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బాగా దోరగా రెడ్గా వేగేదాకా ఉంచాలి. కానీ నేను స్పైసీగా చేద్దాం అనుకుంటున్నా. ఎప్పుడు టమాటా ఎట్లా వేసేది, ఇదైతే ఓన్లీ ఫ్రైలాగా చేద్దామని చేస్తున్నాను. కానీ స్పైసీగా చేద్దామని అనుకుంటున్నా. అందుకని కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకున్నాను. అల్లం పేస్ట్ కూడా దంచేసుకున్నాను, పక్కన పెట్టుకున్నా. ఈ బాగా మగ్గినాక అప్పుడు వేస్తానండి. చూసారా, బాగా వేగాలండి. అట్లానే మాడకూడదు. దగ్గరుండి చూసుకుందాం కూర కూడా. ఇవి మగ్గేదాకా ఇట్లా ఉందాం. చూసారా, ఉల్లిపాయలు మంచిగా ఏగుతున్నాయి. మనం ఒకసారి ఇట్లా కలుపుకుందాం. కానీ ఈ ప్రాన్స్ ఫ్రైలో కొంచెం ఒక చుక్క నెయ్యి వేస్తే చాలా టేస్టీ ఉంటుందండి ఫ్రై. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే కొంచెం వేస్తున్నాను, కొంచెమే, ఎక్కువ వేయట్లేదు. ఇంట్లో కొంచెమే ఉంది గీ, కొంచెం అది వేస్తున్నాను. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ ద్వారా చెప్పండి. ఇవైతే బాగా ఫ్రై అవుతున్నాయి. చూసారా, పింక్ షేడ్కి వచ్చేసినాయి. ఇంకా కొంచెం వేగనిద్దాము. కానీ చాలా కలర్ఫుల్గా ఉంటుంది కర్రీ. ఫినిషింగ్కి మీరే చూద్దరు గారి. చూసారా, ఉల్లిపాయలు బాగా ఎగేసినాయి. ఇంకా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాము. అప్పుడే ఫ్రెష్గా పట్టానండి. ఇవ్వండి, కొంచెం ఎక్కువ వేసుకున్నాము. కొంచెం ప్రాన్స్ ఇదిగా ఉంటుంది కాబట్టి ఇంకా వేసుకొని ఇది కూడా కలిపేసుకొని కూసేపు మగ్గనిద్దాము. ఫ్రై కాబట్టి కొంచెం దగ్గరుండే చూసుకోవాలి. ఒక్క నీరు చుక్క కూడా అవసరం లేదండి. చక్కగా చూద్దరు గారి ఫ్రై ఎట్లా చేస్తున్నాను అని మీరు కూడా ట్రై చేయొచ్చు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. ఇది ఆఖరికి ఎట్లా వస్తుందో అన్నది మీరు ఫినిషింగ్ చూద్దరు గారి. కూర కొంచెం మగ్గనిద్దాం. ఇంకా చూసారా, చక్క అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ చక్కగా రోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ప్రాన్స్ వేసేసుకుందాము. ఇది కూడా ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం ఒక 5 నిమిషాలు కొంచెం వీటికి పట్టినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పుడు ఉప్పు కారం అవన్నీ వేసుకుందాము. కొంచెం ఒక 5 నిమిషాలు ఇట్లా మగ్గనిద్దాము. చూసారా, బాగా రోస్ట్ అయిపోతున్నాయి. అందుకని ఇప్పుడు మనం ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసుకుందాము. ఫస్ట్ పసుపు వేసేసుకుందాం. ఎందుకంటే పసుపుతోనే కడిగానండి, నీసు వాసన రాకుండా ఉంటుందని. కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్టు, ఒకసారి కలుపుకుందాము. తర్వాత కారం కూడా వేసేసుకుందాము. ఇది కూడా కలుపుకుందాము. నేను దీనికి ఇంకొక యాడ్ చేయబోతున్నాను. కొంచెం మగ్గినాక అది ఏంటన్నది మీరు చూద్దరు గారి. చూసారా, కానీ సిమ్లోనే ఉండాలి మొత్తము. ఎట్టి పరిస్థితుల్లో హైలో మాత్రం కూర అవ్వకూడదు. చూసారా ఎంత ఎమ్మిగా ఉందో. కొంచెం మగ్గినాక ఇంకో ఐటెం ఏంటన్నది మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఐటెం ఏంటని వెయిట్ చేస్తున్నారా? ఏమీ లేదండి, కొంచెం జీడిపప్పు బాగుంటుందని వేస్తున్నాను అనమాట. అంతే, ఏం లేదు, పెద్ద ఏదో విశేషం అనుకోవద్దు. ఈ ఫ్రైలోకి జీడిపప్పు కూడా బాగుంటుంది.
మొత్తం డ్రై అయిపోవాలండి, రోస్ట్ లాగా అయిపోవాలి. ఇంకా చాలా ఉంది కూర. ఇది ఇంకా ఇందులో అయితే మసాలా అవన్నీ పడతాయి కాబట్టి నేను జీడిపప్పు ముందుగానే వేసేస్తున్నాను. సిమ్లోన చక్కగా చూసారా ఎంత ఎమ్మిగా ఉందో. చూసారా ఎంత చక్కగా ఉడుకుతుందో. ఇంకా బాగా ఫ్రై అవ్వాలి, కానీ అడగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. జీడిపప్పు కూడా కనిపిస్తుంది చూసారా, అవి కూడా బాగా రోస్ట్ అయిపోవాలి. సిమ్లోనే ఉంటుంది కూర అంతా. చూసారా, మీరు కూడా ఇలా ట్రై చేయండి, నాకు కామెంట్ ద్వారా చెప్పండి. చూసారా మంచిగా రోస్ట్ అయిపోతుంది. ఇగోండి చూసారా ఎమ్మిగా. ఇంకా ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసేసుకున్నాము. కరివేపాకు కొత్తిమీర చక్కగా ఒక్క నిమిషం, ఇంకా ఎక్కువ వేగని అక్కర్లా, వేగిపోయినాయి చక్కగా. ఇంకా మనం సర్వ్ చేసుకుంటామే. చూసారా జీడిపప్పు ఎట్ట రోస్ట్ అయిందో. జీడిపప్పుతో సమానంగా పచ్చిరొయ్యలు కూడా చక్కగా రోస్ట్ అయిపోయినాయి. ఇంకా మన పచ్చిరొయ్యలు రోస్ట్ అయిపోయింది. కొంచెం గీ వేసాం కదా, మంచి స్మెల్ వస్తుందండి. మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ ద్వారా చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీ కామెంట్ కూడా చేయండి. చూసారా మంచి బౌల్లో మంచిగా సర్వ్ చేసుకున్నాము. ఇవి మంచి వేడివేడి అన్నంలో తింటే చక్కగా టేస్టీగా ఉందండి. గీ మాత్రం ఒక్క చుక్క వేయండి, మీరు దాన్ని బట్టి టేస్ట్ ఎలా ఉన్నదో మీరు చెప్పగలరు. జీడిపప్పు కూడా చూసారా చక్కగా వేగింది. ఇదిగో రొయ్య కూడా వేగింది. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.